షాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గ రాజకీయం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు కూటమి వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి టీడీపీ అధిష్టానం వర్మను తప్పించిన సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా నియోజకవర్గ బాధ్యతలను దూరమైనప్పటికీ వర్మ మాత్రం కాకినాడ కేంద్రంగా పిఠాపురం పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి పోయినప్పటి నుండి వర్మ అనుచరులు, స్థానిక టీడీపీ నేతలు భారీ సంఖ్యలో కాకినాడకు తరలి వెళ్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని దాదాపు 54 గ్రామాల నుంచి కార్యకర్తలు, ముఠా నాయకులు మండలాల వారీగా కాకినాడలోని వర్మ నివాసానికి చేరుకుంటున్నారు. పదవి కోల్పోయిన వర్మకు తమ మద్దతు తెలియచేస్తూ ఆయన్ను ఓదారుస్తున్నారు. అయితే కేవలం ఓదార్పు మాత్రమే కాకుండా అక్కడ వారంతా కలిసి పిఠాపురంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చిస్తుండడం విశేషం. వర్మ కాకినాడలో ఉంటూ పిఠాపురం రాజకీయాల్లో ఈ విధంగా జోక్యం చేసుకోవడంపై మిత్రపక్షమైన జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. నియోజకవర్గ బాధ్యతల నుండి దూరం చేసినప్పటికీ వర్మ కావాలనే తన అనుచరులతో హడావిడి సృష్టిస్తూ సమాంతర రాజకీయం నడుపుతున్నారని జనసేన శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి క్యాడర్ను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని భావన స్థానిక జనసేన లీడర్లలో బలంగా కనిపిస్తుంది. జనసేన నుంచి వస్తున్న విమర్శలపై మాజీ ఎమ్మెల్యే వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తానేమీ పిఠాపురం నుండి ఎవరిని రమ్మని ప్రత్యేకంగా ఫోన్లు చేసి పిలవడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం దశాబ్దాలుగా తనపై ఉన్న పాత అభిమానంతోనే కార్యకర్తలు, ప్రజలు తనను కలవడానికి వస్తున్నారని పేర్కొన్నారు. తనను నమ్ముకుని ప్రేమతో ఇంటికి వచ్చిన వారిని వెనక్కి వెళ్ళిపోమని తిరస్కరించలేనని, అభిమానులను కలుసుకోవడం తప్పు కాదని వర్మ గట్టిగా సమర్థించుకుంటున్నారు. వర్మ నడుపుతున్న ఈ ఓదార్పు రాజకీయం కూటమి వర్గాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఒకవైపు అధిష్టానం నిర్ణయాలు, మరోవైపు మిత్రపక్ష అసంతృప్తి మధ్య వర్మ తన పట్టును నిలుపుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి పిఠాపురంలో వర్మ అనుచరులతో మీటింగ్లు పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.